జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు నేను అభ్యర్థిగా ప్రకటన జరిగిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. దాంట్లో ముఖ్యమైన హామీలు ఒకటి IIIT, NIT లాంటి విద్యా సంస్థల్లో ఒకటి మహబూబ్ నగర్కు తీసుకొస్తా అని, అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో వీలైనంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి రెండు ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది. మిగతా చాలా హామీలు అవి నడుస్తూ ఉన్నాయి, అమలైనవి. మీ అందరికీ తెలుసు, IIIT బాసరను తీసుకురావడం జరిగింది. అంటే శాంక్షన్ చేయడము, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఈ సంవత్సరము మొదటి సంవత్సరము 240 విద్యార్థులు చదువుకుంటున్నారు మహబూబ్ నగర్ పట్టణంలో. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి 603 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చినాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్ నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో, ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అంతకంటే ముందు మీకు గుర్తే ఉంటుంది, వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో పెట్టిన మోటార్ల ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంది, పైపులు లీక్ అవుతూ ఉన్నాయి, నాసిరకం వర్క్ జరిగింది. పట్టణ జనాభానేమో విపరీతంగా పెరుగుతూ ఉంది, 3 లక్షలు అయిపోయింది. 2047 నాటికి 5 లక్షల జనాభా అవుతుంది. కాబట్టి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ కింద 220 కోట్లు 17/5/2025 రోజు జీవో రావడం జరిగింది. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు చెప్పిన. దాని తర్వాత టెండర్లను పిలవడము, డిపిఆర్లు తయారు చేయడము, ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడము, ఈరోజు కాంట్రాక్టర్ను అవార్డు చేయడం జరిగింది. అయితే నేను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా శాంక్షన్ అయిపోతే వాటర్ సప్లైకి తవ్వడానికి, అండర్ గ్రౌండ్ తవ్వడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెండు సైమల్టేనియస్గా చేయాలి అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఆపి, ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి వాళ్ళకు పురమాయిస్తాం. సో ఈ దాంట్లోనే 600 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, అంటే 820 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంతకంటే ముందు మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 crores తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నా అని చెప్పడం నా నేచర్ కాదు. 24 గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడమే నా బాధ్యత. మిగతా పనులన్నీ కూడా అయ్యేటివి అయితేనే ఉంటాయి, కానివి కావు. కానీ నా బాధ్యత ప్రధానంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దడం. అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు. అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచినాము. ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయడం 50% పని. దాని తర్వాత వచ్చే అడ్డంకులు చాలా
దుర్భేద్యమైన అడ్డంకులు ఉంటాయి. టెండర్ వేసుకోవాలా, డిపిఆర్లు తయారు చేయాలా, మళ్ళీ ఆ టెండర్కు కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టర్లు రావాలా, ఆ కాంట్రాక్టర్సు టెండర్ అలాట్ అయిన తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ కట్టుకోవాలా. ఇవన్నీ కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు జరిగే ప్రక్రియ. ఇవన్నిటినీ ప్రతి క్షణం మానిటర్ చేస్తూ నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు. ఏదో జీవో తీసుకొచ్చి కాగితం చూపించినట్టు చేస్తే అది సగం పనే అవుతుంది. అందుకే మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ప్రజలతోటి డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. మహబూబ్ నగర్లో నేను లేని రోజు ఖచ్చితంగా నేను సెక్రటేరియట్లనో మంత్రుల దగ్గరనో అధికారుల దగ్గరనో ఉంటా. 24 గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్నా కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ 600 కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు 1.5 సంవత్సరం పట్టింది. మంచి కన్సల్టెంట్ను వెతికి ఆయనను కన్విన్స్ చేసుకొని ఆ కన్సల్టెంట్ను మహబూబ్ నగర్కు తీసుకొచ్చి మొత్తం తిప్పి మున్సిపల్ అధికారులతోటి కోఆర్డినేట్ చేపించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడ స్టేట్లో పెట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చేది ఉంటే మళ్ళీ కేంద్రానికి పంపించి అక్కడ మనం ఫాలో అప్ చేసి మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తోటి అప్రూవల్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్కి పంపించి ఫైనాన్స్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అని ఉంటాయి లాస్ట్కు. అంటే ఇప్పుడున్న రిపోర్ట్లతోటి మనం పని చేస్తామా చెయ్యమా, ఫీల్డ్లో ఏమేమి అవరోధాలు ఉన్నాయి అడ్డంకులు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ వచ్చి సర్వే చేసుకొని వాటికి కావాల్సిన బ్యాంక్ గ్యారంటీసు, ఒక డిపార్ట్మెంట్ పనిచేయాలి, రోడ్డు దొవ్వాలి అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ వేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, వాటర్ వర్క్స్ అనుమతి తీసుకోవాలి, ఒకవేళ ఫారెస్ట్ దాంట్లో ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, R&B క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ క్లియరెన్స్లు ఒక్కొక్కటిగా చేసి తప్పితే గ్రౌండ్లో మనకు గ్రౌండింగ్ కాదు ఏ పనైనా. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. దీనికి అనుక్షణం వెంబడిబడి చేస్తే తప్ప ఇవి గ్రౌండింగ్ కావు. అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను. నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే భూములు లేవు. కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తూ ఉంది. అందుకే దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి. మన పట్టణము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన తెలంగాణ వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము, కష్టపడతాం. వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి. చదువుకున్న వ్యక్తిని కాండి కాబట్టి ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న రెవెన్యూ సర్వీస్లో నేను పనిచేసిన కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ పథకాలు ఉన్నాయి, దాన్ని స్టేట్ గవర్నమెంట్ తోటి జోడిస్తే ఎక్కడ మనకు వస్తాయి అని చెప్పిన అవగాహన ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని కేంద్రాన్ని సమన్వయం చేసుకుంటూనే తప్ప అడ్వాన్స్డ్గా మనం ఆలోచన చేసుకుంటే తప్ప ఇన్ని ప్రాజెక్టులు ఇక్కడికి రావు. తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకునికి సిస్టమ్ మీద లోతైన అవగాహన ఉండాలి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉండాలి. ఏ రూల్ ప్రకారం మనం చేయొచ్చు, ఏ రూల్ను మనం అతిక్రమించొద్దు అనేది విజ్డమ్ అనేది తనకు తానుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ లైన్లో పనిచేసిన రాజకీయ నాయకుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కేవలం ఈరోజు బెనిఫిట్ కోసం ఏదో ఒకటి చెప్పి దాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తే ఖచ్చితంగా అది షార్ట్ టర్మ్ గెయిన్ అవుతుంది తప్ప పర్మనెంట్ లాభం అనేది మనం తీసుకురాలేం. అందుకే ఈరోజు మనం చూస్తే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద
అమృత్ది 220 కోట్లు, ఆగ్మెంటేషన్కు 220 క్రోర్స్, దీనికి 600 కోట్లు. అంటే 1000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్కి నేను వచ్చిన తర్వాత శాంక్షన్ జరిగినాయి, కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని కాబోతా ఉన్నాయి. మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు రాలే. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అసలు నేను మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. మేము గతంలో ఉన్నప్పుడు ఇది చేసినాము, ఇంకోటి ఇది చేసినాము, 50 కోట్లు తెచ్చినాం, 20 కోట్లు తెచ్చినాం. ఈరోజు 1000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ ప్రజల ముందు ప్రాజెక్టులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తున్నాం. దీనికి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు మేము నిరంతరంగా, నేను ఒక్కరిని కాదు, మా టీం అంతా నిరంతరంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎవరు చూసుకోవాలి? నేను హైదరాబాద్ పోతే ఎవరు చూసుకోవాలి? ఇదే టీం కదా. కార్యకర్తలను సంజాయించుడు, ప్రజలను సంజాయించుడు, మీలాంటి మీడియా మిత్రులను కోపం వచ్చినా ప్రేమ వచ్చినా పిలుచుకోవడు, మాట్లాడు, సంజాయించుడు, ఒక కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు నెట్వర్క్ చేసి ఉన్నారు. కాబట్టి నేను ఫ్రీగా ఢిల్లీకి పోయి, హైదరాబాద్కు పోయి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ అని నేను చూస్తలేను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అడుగుతా, కేంద్ర ప్రభుత్వం చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీ పెద్దల దగ్గరికి పోతా. ఎటువంటి భేషజాలు కూడా నాకు లేవు. మా ప్రథమ బాధ్యత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవడము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఈ గైడ్ లైన్స్లోనే మేము పనిచేస్తాం. నాకు అద్భుతమైన టీం నాకు దొరికింది. అన్ని రకాలుగా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కాబట్టే ఈరోజు నేను గర్వంగా మేము ఇది సాధించిన మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి అండతోటి అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం. మామూలుగా అయితే ఈరోజు ఇంకా ఉన్నాయి శాంక్షన్స్ వచ్చేటివి. ఎడ్యుకేషన్ పరంగా కూడా గతంలో 1 రూపాయి రాలే. నేను రాగానే 3 కోట్లు వొకేషనల్ కాలేజ్కి, 2 కోట్లు జూనియర్ కాలేజ్కి ఇమ్మీడియట్ రిపేర్ కోసం చేసిన. మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ పరిస్థితి చూస్తే మనసు చివుక్కుమంటది, టాయిలెట్లు లేక. పిల్లలకు టాయిలెట్లు కూడా కట్టేయలేని దురవస్థలో గత ప్రభుత్వాలు ఉండే. టాయిలెట్లకు ఇప్పుడు టెండర్ అయింది, కడుతున్నాం. 5 కోట్ల రూపాయలు గర్ల్స్ జూనియర్ కాలేజ్కు శాంక్షన్ అయింది, ఎస్టిమేట్ జరుగుతూ ఉన్నాయి. ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కు 5 కోట్లు శాంక్షన్ చేయించడం, దానికి ఎస్టిమేట్ జరుగుతూ ఉన్నాయి, టెండర్ త్వరలోనే పోతాం. అలాగే ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకి కూడా త్వరలోనే మనకు శాంక్షన్స్ రాబోతూ ఉన్నాయి, 20 కోట్లు. ఆ కాగితం వచ్చినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఏ రంగంలో కూడా గతంలో చేసిన అభివృద్ధి కంటే 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది. మా రిక్వెస్ట్ మీకు ఏంది అంటే, ఈ విషయాన్ని పాజిటివ్ కోణంలో ప్రజలకు చూపించే ప్రయత్నం మీరు చేస్తే ఇంకా ఉత్సాహంతో మహబూబ్ నగర్కి ఇంకా నిధులు తెచ్చే కార్యక్రమం నేను చేస్తాను. చిన్న చిన్న సమస్యల మీద నా మైండ్ డైవర్ట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తే నా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వాటి మీద కేంద్రీకృతం అవుతాయి. నన్ను కొద్దిగా ఫ్రీగా వదిలిపెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో నా మీడియా మిత్రులు, మా కుటుంబ సభ్యులు మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం.